భద్రం नो अपि वातयमनः। ఓం శాంతి శాంతి శాంతి. మైత్రేయ ఉపనిషత్తు ఇందులో మనం 11వ మంత్రం చూస్తున్నాం. సైక్షత కథం ను ఇదం అనే విధంగా, రైట్? సో ఇందులో లోకపాలకుల సృష్టి, ఈ లోక సృష్టి, లోకపాలకుల సృష్టి, ఇదంతా ఈ సృష్టి జరిగిన తర్వాత ఇక పరమాత్మ స్వరూపాన్ని వ్యాఖ్యానించాలి. ఆ పరమాత్మ స్వరూపాన్ని వ్యాఖ్యానించడం ఇక్కడి నుంచి ఆరంభం అవుతా ఉంది. ఇది ఇక్కడ టీకాలో ఒక పంక్తిని మనం తీసుకుంటే ఈ ఈ మంత్రం 11వ మంత్రానికి అవతరణికలాగా స్పష్టమవుతుంది. ఈ విధంగా భోగాధికరణ భూతాలైన, ఈ భోగానికి అధికరణ భూతాలైన లోకాలను, లోక సృష్టిని చూసాం. ఈ లోక సృష్టి ఏంటి? భోగాధికరణ భూతానం లోకాన్. భోగం ఏదైతే మనకు కలుగుతా ఉందో, భోగం అంటేనే సుఖ దుఃఖాలు. సుఖ దుఃఖ అన్యతర సాక్షాత్కార భోగ అని భోగానికి నిర్వచనం. సుఖం గాని దుఃఖం గాని ఈ రెండింటిలో ఏదైనా ఒకటి అదే కలుగుతుంటుంది లోకంలో, సుఖం గాని దుఃఖం గాని. అది సుఖం దుఃఖం రెండు అని చెప్పుకున్నప్పటికీ కూడా అనేక ప్రకారాలుగా, అనేక నిమిత్తాల ద్వారా, అనేక విషయాల ద్వారా, అనేక వస్తువుల ద్వారా, అనేక సందర్భాలలో, రైట్, దాంట్లో ఆ వేరియేషన్స్, సుఖంలో అనేక వేరియేషన్స్ ఉండడం చేత అనేకంగా అనిపిస్తుంది. కానీ వాటన్నిటిని సుఖం అని ఒక కేటగిరీ, అదేవిధంగా దుఃఖం అని ఒక కేటగిరీ. ఈ రెండింటిలో ఏదిగైనా కూడా భోగం అని. ఈ భోగానికి అధికరణం లోకాలు. లోకం ఈ పృథివీ, ఈ అంబో మరీచిర్ మరం ఆపహ అని ఏవైతే చెప్పుకున్నామో లోకాలు భోగాధికరణ భూతాలు, రైట్? భోగాధికరణ భూతానం లోకానం. అదేవిధంగా భోగాయతనం, అధికరణ లోకాలు ఉన్నాయి. ఈ ఆయతనం శరీరం కావాలి. శరీరం వ్యష్టి అవస్థలోను సమష్టి అవస్థలోను రెండింటిలో కూడా, సమష్టిలో విరాట్ అని, వ్యష్టిలో చైత్రమైత్రాది విభిన్న శరీరాలు అని. భోగాయతనస్య సమష్టి వ్యష్టి శరీరస్య. ఈ శరీరాలను కూడా సృష్టించారు. లోకాలని, లోకంలో ఉండే ఈ శరీరాలు, ఆ తర్వాత భోగోపకరణానం, భోగానికి ఉపకరణాలు. ఈ భోగం సుఖ దుఃఖాలు కలగాలంటే లోకం ఉండాలి, శరీరాలు ఉండాలి. అంత మాత్రం చేత సరిపోదు, కరణం ఇంద్రియాలు కూడా ఉండాలి. సో భోగోపకరణానం వాగాదీనం, వాగాది ఇంద్రియ సృష్టి కూడా చూసాం. ఆ విరాట్ నుంచి విభిన్న రూపాలుగా ఇంద్రియ సృష్టి. ఆ తర్వాత ఆ భోగ ఉపకరణాలు వాగాదులు సమష్టి శరీరంలో లోకపాలకులు. సమష్టి శరీరం విరాట్ హిరణ్యగర్భ. అక్కడ ఆ విరాట్ శరీరంలో ఈ ఈ భోగోపకరణాలు ఏమవుతున్నాయి? లోకపాలకులు, దేవతలు, అజ్ఞాది దేవతలు. అదే సమష్టి శరీరంలో లోకపాలకులు గాను, వ్యష్టి శరీరంలో కరణ అధిష్టాత్రులు గాను, కరణాలు ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఈ ఇంద్రియాలకు అధిష్టాత్రి దేవతలు, ఇంద్రియాలను అనుగ్రహించేటువంటి దేవతలు గాను, రైట్? అదేవిధంగా ఆ విధంగా దేవతలను. సో లోకాలలో సమష్టి వ్యష్టి శరీరాలు, వాటికి భోగోపకరణాలు, ఉపకరణాలు ఇంద్రియాలు, రైట్? సో ఆ ఇంద్రియాలను అధిష్ఠించేటువంటి ఇంద్రియ భోగోపకరణాలు, వాగాది ఇంద్రియాలు సాక్షాత్తుగా దేవతలే. సమష్టి శరీరంలో సాక్షాత్తుగా దేవతలే ఇంద్రియ స్థానాలను ఆక్రమించి ఉన్నారు. వ్యష్టి దేహాలలో చైత్రమైత్రాది పశుపక్షాది మనుష్యాది దేహాలలో ఆ దేవతలు ఇంద్రియానుగ్రాహక దేవతలుగా, ఇంద్రియాలను అనుగ్రహించేటువంటి కరణాలు ఇంద్రియాలకు అధిష్టాతలుగా ఉండే ఆ దేవతల యొక్క సృష్టిని చూసి, అదేవిధంగా భోగే ప్రేరకయోర్ అసనాయా పిపాసయో, ఈ భోగం ఏదైతే దేని గురించి అయితే, ఏ భోగం గురించి అయితే ఈ సృష్టి అంతా చెప్తున్నారో ఆ భోగం యందు ప్రేరణ కలగాలి వ్యక్తికి, ఆ జీవుడికి ప్రేరణ కలగాలి. ప్రేరణ ఏ విధంగా కలుగుతా ఉంది? అసనాయా పిపాసల ద్వారా. అందుకని సంసారిత్వం లేదా జీవుడి యొక్క ధర్మం, వీటిలో ప్రధానభూతంగా అసనాయా పిపాసలు చెప్పుకుంటున్నాం. అసనాయా పిపాసలు కలిగి ఉన్నాయి హిరణ్య గర్భుడిలో అని చెప్తున్నప్పుడు సంసారంలో భాగంగా చెప్పుకోవాలి, రైట్? సో ఆ అసనాయా పిపాసల యొక్క సృష్టి కూడా చూసాం. అసనాయా పిపాసయోహో, ఆ విధంగా తత్ప్రయుక్తస్య కరణనిష్ఠస్య శబ్దాది విషయ గ్రహణ లక్షణస్య భోగస్య. ఆ తర్వాత భోగాన్ని కూడా సృష్టించాలి. భోగం కొరకు అధికరణం, ఆయతనం, కరణం, ఆ కరణాలకు అనుగ్రాహక దేవతలు, ఇవన్నీ సృష్టించిన తర్వాత ఆ భోగం యందు ప్రేరణ కలిగించేటువంటి ఆకలి దప్పికలు ఇవి కలిగించిన తర్వాత భోగం కూడా కలిగించాలి కదా. ఆ భోగం అంటే భోగానికి నిమిత్తం అని అర్థం. శబ్దాది విషయాలు, రైట్?
ఈ ఈ విధంగా శబ్దాది విషయగ్రహణ లక్షణస్య భోగస్య శబ్దాది విషయాలను గ్రహించడం, ఆ విధంగా భోగము. తర్వాత దాన్ని గ్రహించడం ఎలా? అపానవృత్తిమత్ ప్రాణనిష్టస్య అపానవృత్తిమత్ ప్రాణం. అపానవృత్తి అధోముఖంగా పయనించేటువంటి వాయువు అపాన వాయువు, దాని యొక్క వ్యాపారం, దాని ద్వారానే అన్నాన్ని గ్రహించడం అని కూడా తెలిపి, రైట్. అపానవృత్తిమత్ ప్రాణనిష్టస్య అన్నపాన గ్రహణ లక్షణస్య చ భోగస్య. సో ఆ విధంగా అన్నపానాలను గ్రహించేటువంటి ఆ భోగస్య ఆత్మనః సంసారిత్వ సిద్ధ్యర్థం సృష్టిం అభిధాయ. ఆ విధంగా ఆత్మనః సంసారిత్వ సిద్ధ్యర్థం, ఆ పరమాత్మయే ఈ సంసారం, ఈ జగత్తులో, ఈ సృష్టిలో ప్రవేశించి ఈ విధంగా సంసారిత్వాన్ని పొందుతున్నాడు అని, ఆ విధంగా సంసారిత్వాన్ని కావలసినటువంటి ఈ సకల విషయాల యొక్క సృష్టిని చెప్పి, రైట్. ఆ లోకాలలో ఉండేటువంటి ఈ ఉపాధులు, తర్వాత ఆ ఉపాధులలో కరణాలు, ఆ కరణాలకు అధిష్టాన దేవతలు, వ్యష్టిలోను సమష్టిలోను, వ్యష్టిలో కరణ అధిష్టాన దేవతలు, సమష్టిలో ఆ కరణ స్థానీయ దేవతలు, వాళ్ళ లోకపాలకులు. ఆ తర్వాత భోగం యందు ప్రేరేపించేటువంటి అసనాయా పిపాసలు, ఆ అసనాయా పిపాసలు ఏవైతే ప్రేరేపిస్తున్నాయో వాటి చేత ప్రేరేపించబడిన తర్వాత ఆ అన్నాన్ని గ్రహించడానికి అన్న సృష్టి, రైట్. ఆ భోగ్య వస్తు సృష్టి, తర్వాత అన్నాన్ని గ్రహించడం, ఇవన్నీ ఈ ఏర్పాటంతా చెప్పిన తర్వాత, రైట్. సో దీని ద్వారానే సంసారిత్వ సిద్ధి సృష్టిం అభిధాయ ఇదానీం సంసారిణం భోక్తారం దర్శయితుం. సంసారి భోక్తారం దర్శయితుం స్రష్టురీశ్వరస్య విచారం దర్శయితుం. ఆ జీవుడు ఈ విధంగా సంసారాన్ని పొంది, ఈ సంసారం నుంచి మళ్ళీ తన స్వస్వరూపాన్ని, స్వభావాన్ని ఎలా పొందుతాడు అని చూపించడానికి స్రష్టురీశ్వరస్య విచారం దర్శయితుం, రైట్. ఆ జీవుడి యథార్థ స్వరూపాన్ని చూపించాలి. యథార్థ స్వరూపం ఎక్కడైనా తెలుసుకోవాలంటే విచారం ద్వారానే తెలుస్తుంది. అందుకని స్రష్టురీశ్వరస్య విచారం దర్శయితం, ఈశ్వరుడి యొక్క విచారాన్ని తెలపడానికి సైక్షత ఇది వాక్యం తద్వ్యాచష్టే. సైక్షత అని ఈ మంత్రం మొదలవుతా ఉంది. ఈ మంత్రానికి భాష్యకారుల విధంగా భాషను చెప్తున్నారు. సైక్షత కథం ను ఇదం మద్రుతే స్యాత్ అని చెప్పి, రైట్. ఆ సంసారి జీవుడి స్వరూపము, ఆ తర్వాత ఆ జీవుడు పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోవడము, ఆ భాగం ఇక్కడ మొదలవుతుంది ఇక్కడి నుంచి. సో ఈ మంత్రమే మనం చూస్తున్నాం. ఇందులో సయేవం లోకపాల సంఘాత స్థితిం అన్న నిమిత్తాం కృత్వా అని ఇదంతా చూశాం కదా. ఈ విధంగా సహ ఆ పరమాత్మ లోకపాల సంఘాత స్థితిం అన్న నిమిత్తాం కృత్వా, ఈ లోకపాలకులు సంఘాతాన్నంతా కూడా అన్నం మీద ఆధారపడినట్లుగా చేసి, పురపౌర తత్పాలయితృ స్థితి సమాం స్వామి ఇవ ఈక్షతం. సో పురపౌర తత్పాలయితృ స్థితి సమాం, ఏ విధంగా ఏ విధంగా ఈ నగరంలో పౌర తత్పాలయిత్రి, నగరంలో నివసించే ప్రజలు, వాళ్ళ పాలకులు, దానికి సమానంగా ఈ విధంగా ఈ సృష్టిని చూసి ఈ విధంగా ఆయన సంకల్పిస్తున్నాడు. ఏమని? కథం ను ఇదం మద్రుతే స్యాదితి, నేను లేకుండా దీని మనుగడ ఎలా? ఎందుకని? సంఘాత పరార్థత్వాద నియమం. ఈ ఏదైతే కార్యకరణ సంఘాతం ఇక్కడ సృష్టించబడిందో, దేని గురించి అయితే చర్చించబోతున్నామో అది మాం అంతరేణ పరార్థం సత్ కథం స్యాత్. సంఘాతం ఎప్పుడు కూడా పరార్థం పరహ అంటే ఇక్కడ ఉత్కృష్ట శ్రేష్ఠ. ఈ సంఘాతము జడమని, దానికంటే విలక్షణమైనటువంటి చేతన స్వరూపాన్ని పరమని, అటువంటి పరార్థం, అటువంటి పర స్వరూపం నేను లేకుండా దీని మనుగడ లేదు. అయితే కేవలం ఏవ వాగ్వ్యవహరణాది తత్ నిరర్థకం న కథంచన భవేత్. కేవలమేవ వాగ్వ్యవహరణాది,
ఈ వాకి వ్యవహరణ ఇత్యాదులు కేవలం వాటి గురించి నిరర్థకం అంటే వాటిని పొందేటువంటి ఒక భోక్త లేకుండా వాటి వ్యవహారం కుదరదు. ఏ విధంగా అయితే బలిస్తుత్యాదివత్ ఆ నగరంలో ఉండే ప్రజలు బలి అంటే ఆ బహుమతులు, స్తుతి, పొగడ్తలు ఇవి ఆ నగర అధిపతి ఆ రాజును ఉద్దేశించి చేస్తారు. కానీ అవి లేకుండా ఆ రాజు ఈ ఈ ఈ పౌరులు పౌరవంది మాగదాదులు వీళ్ళు చేసేటువంటి ఉపహారాలు కానీ పొగడ్తలు కానీ వాళ్ళ గురించి కాదు. ఎవరికి వాళ్ళకు బహుమతులు ఇచ్చుకోవటం లేదు. ఎవరికి వాళ్ళని పొగడటం లేదు. సో ఆ పొగడ్తలకు ఒక భోక్త ఒకడు ఉండాలి. ఆ భోక్త లేకుండా ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ? అదేవిధంగా ఇక్కడ ఈ ఇంద్రియ వ్యాపారాలన్నీ కూడా ఒక భోక్త ఉండాలి. రైట్. అసనాయ పిపాసలు చూసాము, ఇంద్రియాల సృష్టి చూసాము, భోగ సృష్టి చూసాము, లోక సృష్టి చూసాము. కానీ వీటన్నిటికీ భోక్త ఎక్కడ? భోక్త లేకుండా సంప్రదాన కారకం భోక్త కదా. ఆ భోక్త సంప్రదాన కారకం లేకుండా ఏ కార్యం జరగదు. ప్రయోజనం అనుద్దేశ్య మందోపిన ప్రవర్తతే. ప్రయోజనం లేకుండా ఎటువంటి కార్యము జరగదు. మళ్ళీ ఈ ప్రపంచానికంతటికీ ప్రయోజనం ఎక్కడిది? ఆ ప్రయోజనాన్ని సృష్టించేటువంటి భోక్త ఒకడు ఉండాలి అని ఆ విధంగా తస్మాత్ మయా పరేణ స్వామిన అధిష్టాత్ర కృతాకృత ఫల సాక్షీభూతేన భోక్త్రా భవితవ్యం పురస్య ఇవ రాజ్ఞాం. పురం నగరంలో రాజు ఏ విధంగా అయితే ఈ బలిస్తుత్యాదులను గ్రహిస్తున్నాడో అదే విధంగా పురస్య రాజ్ఞా ఇవ మయా పరేణ స్వామిన, మయా అంటే పరమాత్మ ఈ సృష్టికర్త ఎవరైతే ఉన్నారో పరేణ అంటున్నప్పుడు పర ఉత్కృష్ట ఏ విధంగా చేతన స్వరూపమై ఉండి ఈ జడ ప్రపంచానికి అంతటికీ కూడా విలక్షణమైనటువంటి చేతన స్వరూపమై ఉండి ఆ విధంగా పరేణ స్వామిన యజమాని ద్వారా అధిష్టాత్ర సంపూర్ణ ప్రపంచాన్ని నిలబెట్టేటువంటి అధిష్టానమైనట్టు సంపూర్ణ జగత్తుకి అధిష్టానమైనటువంటి ఆ అధిష్టాత్ర, అంతేకాకుండా కృతాకృత ఫల సాక్షిభూతేన మయా, కృతాకృత ఫల సాక్షి ఆ జడ విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఒక జడతత్వం కాదు. రైట్. సో ఆ ఉపాధుల ద్వారా ఏ కృత అకృత కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మలను కర్మ ఫలాలకు కూడా సాక్షి అయినటువంటి, కర్మలు చేస్తున్నప్పుడు కర్మ సాక్షి, ఆ కర్మ ఫలాలను ఇచ్చే సమయం ఆసన్నమైనప్పుడు ఫలాలు పక్వమై ఆ ఫలాలు జీవుడు పొందదగేటువంటి కాలం ఏర్పడ్డప్పుడు వాటిని ఆయా జీవులకి ఇవ్వాలి. ఆ విధంగా కృతాకృత కర్మలు వాటి ఫలానికి సాక్షిభూతేన మయా భోక్త్రా భవితవ్యం, నేను ఉండాలి అక్కడ. రైట్. ఆ రాజు ఏ విధంగా అయితే రాజ్యంలో ఉండాలో ఆ విధంగా నేను కూడా ఈ సృష్టిలో ఉండాలి అని ఆయన సైక్షత. ఇక్కడ వరకు చూశాం కదా. ఇక యది నామ ఏత సంహత కార్యస్య పరార్థత్వం పరం అర్థినం మాం చేతనమంతరేణ భవేత్ పురపౌర్య కార్యం ఇవ తత్స్వామినం అథ కోహం కిం స్వరూపః కస్య వా స్వామి అని ఈ విధంగా ఇది చింతన సైక్షత విచారం కదా. ఈ విధంగా విచారిస్తున్నారు. యదినామ ఏతత్ ఈ ప్రపంచం ఏదైతే ఉందో సంహత కార్యము ఈ సంహత కార్యం అంటే సంఘాత రూపక కార్యము సంహతము అని, సంహతమైనటువంటి కార్యం. సంహతము అంటే సంఘాతము, కూర్చబడినటువంటిది, అనేక అంశాల చేత కూర్చబడినటువంటిది. లోకాలు, లోకపాలకులు, ఆ వివిధ ఉపాధులు, గో అశ్వాది ఉపాధి సృష్టి చూసాము. ఆ విధంగా ఇంద్రియాధిష్టాన దేవతలు, మళ్ళీ ఈ సుఖ దుఃఖ ఈ శబ్దస్పర్శాది భోగ్య విషయాలు. రైట్. ఆ భోగ్య విషయాలను అన్నము, ఆ అన్నాన్ని గ్రహించేటువంటి వైనం పద్ధతి, ఇవన్నీ కూడా ఏది నామ ఏతత్ సంహత కార్యస్య ఈ సంఘాత కార్యం అంతా కూడా పరార్థత్వం, సంహత కార్యస్య పరార్థత్వం. ఈ సంఘాతమైనటువంటి కార్యం ఎప్పుడు కూడా అంటే అసంహతమైనటువంటి, జడం కానటువంటి, చేతనమైనటువంటి ఒకానొక తత్వాన్ని ఉద్దేశించే ఉంటుంది. సంహత కార్యస్య పరార్థత్వం. ఈ సంఘాత ఎప్పుడు కూడా పరార్థమే అని తెలుస్తా ఉంది కదా. ఆ విధంగా ఉండగా రైట్. అప్పుడు పరం అర్థినం మాం చేతనమంతరేణ, పరం అర్థినం. సో ఈ విధంగా పరమార్థ స్వరూపము చేతనమైనటువంటి నేను లేకుండా చేతనమంతరేణ భవేత్ పురపౌర్య కార్యమివ తత్స్వామినం. పురపౌర కార్యం, పురము నగరంలో ఉండే నగరవాసులు వాళ్ళ యొక్క కార్యము తత్స్వామినం వినా
ఆ ఆ ఆ నగరాధ్యక్షుడు ఆ రాజు లేకుండానే ఆ పురంలో సకల వ్యవహారాలు జరిగిపోతూ ఉంటే రాజు ఎవరిక? ఆ నగరంలో సంపూర్ణ సకల వ్యవహారము ఒక అజమాయిషి చేసేటువంటి వ్యక్తి లేకుండానే జరిగిపోతూ ఉంటే రాజు ఎవరు అనే ప్రశ్న ఎక్కడి నుంచి వస్తుంది? రాజు ఉన్నాడని ఎలా తెలుస్తుంది? ఎవరైనా కూడా అక్కడ ఉన్న ఏ తత్వమైనా కూడా రాజుని ఎలా తెలుసుకుంటారు అని అథ కహ అహం కిం స్వరూప నేనెవరును నేనెవరును అంటున్నప్పుడు పరమాత్మ నేనెవరును అని ఆ ఆ, తెలుసుకోలేదని కాకుండా అత కహ కోహం అంటే నన్ను ఎవరినిగా వీళ్ళు తెలుసుకుంటారు. ఈ జగత్ లోకాలు లోకపాలకులు ఇవన్నీ చెప్పినప్పటికీ కూడా చేతన తత్వం లేకుండా ఇవన్నీ జడ విషయాలు మాత్రమే అయి ఉన్నాయి. కేవల జడ విషయాలతో జగత్తు కుదరదు. అటువంటి జగత్తుకు ఒక అర్థం అంటూ ఒక అర్థం ఒక సారం ఏముండదు. రైట్. సో అటువంటి ఆ జగత్తులో తెలుసుకునే తత్వం లేదా జీవుణ్ణి తీసుకున్నా కూడా వాడు ఆ జీవుడు ఈ ఈ సంసారం యొక్క సారాన్ని మూలాన్ని తెలుసుకోనేలేడు. ఆ మూలాన్ని తెలుసుకోకపోతే మోక్షమే లేదు. రైట్. సో ఈ సంసార నివృత్తి కుదరదు. కానీ ఈ పరమాత్మ గనక ఈ విధంగా ప్రవేశించకపోతే కోహం నేను ఎవరిని అనే విషయం ఎవరికి తెలియకుండానే ఉంటుంది. కిం స్వరూప ఏమిటి స్వరూపం స్వభావం ఏంటి? జీవుడిగా ప్రవేశించి జీవభావం సంసారిత్వాన్ని పొంది అసనాయా పిపాసల యొక్క వశంలో ఉంటూ ఈ విధంగా భోగాన్ని పొందేటువంటి అదే యథార్థ స్వరూపమా? అంతకు మించి పారమార్థిక స్వరూపం ఒకటి ఉందా అనే విషయాన్ని ఎలా తెలుసుకుంటారు? అత కోహం కిం స్వరూప కస్య వా స్వామి కస్య వా స్వామి యది అహం కార్యకరణ సంఘాతం అని ఆ విధంగా ఆయన విచారించారు అని. కస్య అహం స్వామి, దేనికి నేను అధిపతిని, దేనికి నేను యజమానిని, దేనికి నేను అధిష్టానాన్ని అనే విషయం ఎవరికి తెలియకుండా పోతుంది ప్రవేశించకపోతే. అక్కడ లేని తత్వాన్ని ఎలా తెలుసుకుంటారు? ఉన్నతత్వాన్ని కదా తెలుసుకోగలం. ఉన్నతత్వాన్ని ఎక్కడైనా విచారించి ప్రత్యక్ష ప్రమాణం చేత గాని, అనుమాన ప్రమాణం చేత గాని, అర్థాపత్తి ఇత్యాది ప్రమాణాల చేత గాని, లేదా శబ్ద ప్రమాణం చేత గాని ఉన్న విషయాన్ని తెలుసుకుంటాం కానీ ఈ జగత్తులోనే లేని విషయాన్ని ఎలా తెలుసుకుంటారు? అందుకని ఈ బ్రహ్మాండంలోనే లేనటువంటి విషయాన్ని ఎలా తెలుసుకుంటారు? శృతి ఎక్కడ ఏ విషయం చెప్తున్నా కూడా జ్యోతిష్టోమైన స్వర్గకామో యజేత అంటున్నప్పుడు ఈ స్వర్గము జ్యోతిష్టోము అన్ని అలౌకిక విషయాలని చెప్పుకుంటాం. అలౌకిక విషయాలంటే లౌకిక ప్రమాణాలకు అందని విషయాలు అని, అంతేగాని లోకంలో లేని విషయాలని కాదు కదా. అవిద్యమాన విషయాలు కావు. లౌకిక ప్రమాణాలకు అందని విషయాలు. ప్రత్యక్షంగా మనం చూడలేము స్వర్గాదులను. అనుమానం చేత ఆ తెలియని స్వర్గాదులకు అనుమానం చేత జ్యోతిష్టోమాది సాధనలను మనం కల్పించలేము. అందుకనే అవి అలౌకిక విషయాలు. లోకంలో లేవని అంటే బ్రహ్మాండంలో లేవని కాదు కదా, విద్యమానమే. ఆ విధంగా విద్యమానమైన విషయాన్ని, అంటే విద్యమానం అంటే ఉన్నటువంటి వస్తువు ఎక్కడో ఉండాలి ఏదో రకంగా. అటువంటి విషయాన్ని, ఉన్న విషయాన్ని మాత్రమే ప్రమాణం తెలియజేయగలుగుతుంది, కానీ లేని విషయాన్ని ఎలా తెలియజేస్తుంది? ఈ బ్రహ్మాండంలోనే కనుక ఆ చైతన్యం ప్రవేశించకపోతే, ఆ చైతన్యం లేకపోతే ఎలా తెలుస్తుంది అని. అత కోహం కిం స్వరూప కస్య వా స్వామి అని విచారించాడు, ప్రవేశించకపోతే అని. ఇదంతా కూడా యది నామయేత సంహత కార్యస్య పరార్థత్వం మాం చేతనం అంతరేణ భవేత్ అని. యది మాం చేతనం అంతరేణ భవేత్, అప్పుడు ఈ విధంగా ఎలా తెలుసుకుంటారు? అలా కాకుండా ఇంకొక పక్షంలో యది అహం కార్యకరణ సంఘాతం అనుప్రవిశ్య వాగాది అభివ్యాహృతాది ఫలం న ఉపలభేయ రాజా ఇవ పురం ఆవిశ్య అధికృత పురుష కృతాకృతాది లక్షణం న కశ్చిత్ మాం అయం సన్ ఏవం రూపః చ ఇది అధిగచ్చేత్ విచారయేత్ విపర్యయేతు. ఓకే, విపర్యయేతు అక్కడ. ఇక్కడ యది అహం ఇది కూడా మొదటి పక్షంలోనే. యది అహం కార్యకరణ సంఘాతం అనుప్రవిశ్య, ఒకవేళ నేను ఈ విధంగా ఈ కార్యకరణ సంఘాతాన్ని ప్రవేశించి, అనుప్రవిశ్య అని ఉంది కదా, తర్వాత నా వస్తా ఉంది. వాగాది అవివ్యాహృతాది ఫలం న ఉపలభేయ అని. ప్రవేశించి ఈ వాగాదుల యొక్క ఫలాన్ని గ్రహించకపోతే, ఈ విధంగా నేను కార్యకరణ సంఘాతాన్ని ప్రవేశించి వాగాది వ్యవహారాల యొక్క ఫలం గ్రహించకపోతే, వాగాది వ్యవహారాల యొక్క ఫలమే భోగము. వాగాది వ్యవహారాల ద్వారానే
వాక్ వాక్ వ్యవహారము, అదేవిధంగా కాయక వ్యవహారము, అదేవిధంగా మానస వ్యవహారం, వాచక కాయక మానస కర్మలు అని. లేదా వాగింద్రియం చేత సకల కర్మేంద్రియాల ఉపలక్షణగా వాగింద్రియాన్ని ఇతర కర్మేంద్రియాలకు, జ్ఞానేంద్రియాలకు, అంతఃకరణానికి సైతం ఉపలక్షణగా చేసుకొని సకలేంద్రియ ప్రవృత్తి అని వాగాది అభివ్యాహృతాది అంటే వాగాది ఇంద్రియాల ద్వారా అభివ్యాహృతాది వ్యవహారం. అభివ్యాహరణం అంటే పలకడం, మాట్లాడడం, సంవాదం, రైట్. సో వాగింద్రియం ద్వారా అభివ్యాహరణం, అదేవిధంగా చక్షురింద్రియం ద్వారా దర్శనం, ఘ్రాణేంద్రియం ద్వారా ఘ్రాణం. ఈ విధంగా ఇటువంటి ఈ ఫలాలు ఏవైతే ఉన్నాయో ఈ ఫలాలను ఆయా విషయాల యొక్క జ్ఞానాన్ని, ఆ జ్ఞానం ద్వారా మళ్ళీ అందులో ఇష్టానిష్ట విభాగము, మళ్ళీ ఆ ఇష్టానిష్ట విభాగం తర్వాత అందులో సుఖ దుఃఖాలు, ఈ ఫలం వీటిని గనక న ఉపలభేయం పొందకపోతే రాజాయివపురం నగరంలో రాజు ఉంటూ ఆ నగరంలో జరిగేటువంటి సకల క్రియలకు ఆయన ప్రేరణగా ఉంటూ తర్వాత వాటి ఫలాలను పొందుతూ, రైట్. ఆ నగరానికి ఒక దిశానిర్దేశాన్ని కల్పిస్తూ ఉన్నతిని కల్పించేటువంటి ఆ రాజు లేకుండా ఉన్నట్లుగా, రైట్. ఆ రాజు ఏ విధంగా అయితే నగరంలో ఉంటూ దాన్ని నియంత్రించాలో ఆ విధంగా నేను చేయకపోతే న ఉపలభేయం నా ఉపలభేయ రాజా ఇవ రాజు వలె చేయాలి కదా. అలా చేయకపోతే రాజు వలె ఏం చేయాలి? పురం ఆవిశ్య అధికృత పురుష కృతాకృతాది లక్షణం న ఉపలభేయ వాగాది అభివ్యాహృతాది ఫలం న ఉపలభేయ. అదేవిధంగా రాజా ఇవ పురం ఆవిశ్య అధికృత పురుష కృతాకృతాది లక్షణం న ఉపలభేయ. ఇక్కడికి న ఉపలభేయ, దాంతో అన్వయం, ఈ దృష్టాంతం లాగా. ఏ విధంగా అయితే రాజు ఆ పురం ఆవిశ్య పురాన్ని ప్రవేశించి, పురాన్ని అధిష్ఠించి అందులో అధికృత పురుష అంటే అధికృత అంటే అధికారి అధి ఉపసర్గ కదా, క్రీధాతుకే తా ప్రత్యయం వచ్చేసేసి అధికృత పురుషుడు అంటే అధికారి పురుషుడనే, అధికారాన్ని పొందినటువంటి ఆ పురుషుడు అంటే ఆయా కర్మలకు అధికారి అయినటువంటి వాడి చేత కృత అకృతాది లక్షణం కృతాకృతాది లక్షణం కృత కర్మ, అదేవిధంగా ఏదైతే చేయదగినటువంటి పని విహిత కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మలు, వాటి ఫలాలు, అదేవిధంగా అకృత ఏదైతే విహిత కర్మలను చేయలేకపోవడం ఉందో దోషము, దాని ద్వారా కలిగేటువంటి ప్రత్యవాయ రూప పాపము. అదేవిధంగా కృత అంటున్నప్పుడు మళ్ళీ నిషిద్ధ కర్మలు చేయడము, దాని ద్వారా కలిగేటువంటి పాప ఫలం అకృత. అదేవిధంగా నిషిద్ధ కర్మలు చేయకపోవడం, వాటి ద్వారా కలగనటువంటి పాప ఫలం. ఆ విధంగా కృతాకృతాది లక్షణం అధికృత పురుషస్య కృతాకృతాది లక్షణం, లేదా అధికృత అని విశేషణం ఉంది కాబట్టి అధికారి కాబట్టి కృతాకృత అంటున్నప్పుడు విహిత కర్మలు చేయడం, అవిహిత కర్మలు చేయకపోవడం అని కృతాకృతాది లక్షణం. వీటన్నిటినీ గనక ఉన్న ఉపలభేయ. రాజు ఏ విధంగా అయితే ఆ నగరాన్ని ప్రవేశించి ఆ నగరంలో అధికారి పురుషులు ఏవేవైతే చేస్తున్నారో ఏవేవైతే చేయడం లేదో అవన్నీ గమనిస్తూ ఉంటాడు, అవన్నీ గమనించాలి. ఆ విధంగా గనక చేయకపోతే ఈ శరీరాన్ని ప్రవేశించి, ఈ సృష్టిని ప్రవేశించి, ఈ సకల ఉపాధులను సమష్టిలోను వ్యష్టిలోను ప్రవేశించి ఈ విధంగా చేయకపోతే న కశ్చిత్ మాం అయం సన్ ఏవం రూపశ్చ ఇది న అధిగచ్చేత్ విచారయేత్. ఈ విధంగా ఎవ్వరు కూడా మాం అయం సన్, నేను ఇటువంటి అయం సన్ ఉన్నాడు, సత్ అస్తి బ్రహ్మ అని గాని, స ఏవం రూప ఆ బ్రహ్మ యొక్క స్వరూపం, పరమాత్మ యొక్క స్వరూపం ఇది అని గాని ఎవరు కూడా నా అధిగచ్చేత్, ఎవరు కూడా విచారించలేరు, తెలుసుకోలేరు. అధిగచ్చేత్ అంటే తెలుసుకోలేరు, విచారించరు అని. అక్కడ ఉంటే కదా విచారించేది. ఉన్న విషయాల గురించి విచారం కానీ లేని విషయం గురించి ఎలా విచారిస్తారు ఎవరైనా అని. ఇది అధిగచ్చేత్ విచారయేత్. ఇలా కాకుండా విపర్యయేతు, దీనికి విపరీతంగా నేను గనక ప్రవేశిస్తే అని. ఇదంతా తైత్రీయంలో తత్సృష్ట్వా తదేవానుప్రావిశత్ అని ఒక వాక్యాన్ని చెప్పేస్తారు అక్కడ. తత్సృష్ట్వా తదేవానుప్రావిశత్ అని. ఇక్కడ దీన్ని తత్సృష్ట్వా అంటే తజ్జగత్, ఆ జగత్తును సృష్టించి, ఆ జగత్ ఏ విధంగా సృష్టించారని ఇక్కడ విస్తారంగా వ్యాఖ్యానిస్తున్నారు శృతిలోని. ఐతరేయ శృతిలోనే లోకాలు, లోకపాలకులు, విరాట్, తర్వాత ఉపాధులు, ఈ విధంగా
తత్సృష్ట్వా అనే పంక్తిని ఇక్కడ దాకా మనం విచారం చూసాం. తర్వాత తదేవానుప్రావిశత్, అక్కడ ఒక పంక్తిలో ఒక శబ్దంలో ఒక వాక్యంలో వచ్చేసింది తత్సృష్ట్వా తదేవానుప్రావిశత్. ఇక్కడ తదేవానుప్రావిశత్ అనే విషయాన్ని ఈ విధంగా ఆయన వితర్కించాడు అని కల్పన. సో ఆయన ఈ విధంగా వితర్కించి ఆలోచించి, నేను ప్రవేశించకపోతే ప్రయోజనం లేదు ఇక్కడ, ఈ సంసారం యొక్క మనుగడ లేదు ఒకటి, సంఘాత పరతత్వాలు కాబట్టి సంఘాతం, ఈ సంసారానికి మనుగడ లేదు అనేది ఒకటి. రెండవది, ఆ మనుగడ అలా ఉండని ఏదో విధంగా మనుగడ అని చెప్పుకున్నా కూడా దానికి సారము అంటే సారభూత పురుషుడు, దాన్ని భోగాన్ని పొందేటువంటి వ్యక్తి ఆ పరమాత్మ స్వరూపం లేనప్పుడు ఆ పరమాత్మ యొక్క సంబంధం సృష్టికి ఏ విధంగా ఉంటుంది, పరమాత్మ యొక్క జ్ఞానం సృష్టిలో ఏ విధంగా కలుగుతుంది, ఇది కూడా కలగదు అని ఆ విధంగా విచారించారు. విపర్యేతు, ఇలా కాకుండా విపర్యేతు అయం వాగాది అభివ్యాహరణాది ఇదం ఇతి వేద. విపర్యేతు అయం వాగాది అభివ్యాహరణాది ఇదం ఇతి వేద సహసన్ వేదన రూప చైతి అధిగంతవ్య అహం స్యాం. ఒకవేళ విపర్యేన అంటే ఈ విధంగా ప్రవేశించినట్లయితే అప్పుడు సహ సన్, అంతకుముందు ఏం చెప్పుకున్నాము, అయం సన్ ఇది న కశ్చిత్ మాం వేద అని చెప్పుకున్నాం. ఇక్కడ సహ సన్ ఉన్నాడు, అస్తి బ్రహ్మ జ్ఞానస్వరూపం అనే విధంగా సహ సన్ వేదన రూపశ్చైతి, వేదన రూపము అంటే స ఏవం రూపహ చ ఇది అని తెలుసుకోలేరని ముందు చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఏవం రూప ఏవం రూప అంటే ఈ విధమైనటువంటి రూపము గలవాడు అని కదా. ఏ విధమైన రూపం ఉంది, వేదన రూపం, వేదనయే రూపముగా కలిగినటువంటి, వేదన అనే పదము విద్ ధాతువు నుంచి వస్తా ఉంది. విద్ అంటే తెలుసుకోవడం అని, వేదన అంటే తెలుసుకోవడం, జ్ఞానం, తెలుసుకోవడం, వేదన రూపం, వేదనయే రూపముగా కలిగినటువంటి వాడు. లోకల్గా మన భాషలో వేదన అంటున్నప్పుడు దుఃఖము అనే ఒక అర్థం వస్తుంది, లోకంలో ఆ విధంగా అర్థం ఉంది, కానీ అది సంస్కృత భాష యొక్క సాక్షాత్ అర్థం కాదు. అది ఏ విధంగా అవుతుంది, తద్దితాలు కాదు, దాన్ని ఏమంటారు, తత్సమాలు తద్భవాలు అని చెప్పుకుంటాం కదా, తత్సమాలు తద్భవాలు అని ఆ విధంగా వికారం పొందినటువంటి అర్థం వేదన అనేసి. ఇలా లాక్షణిక అర్థం చెప్పుకోవచ్చు. లేదంటే ఇక్కడ వేదన రూపం అంటే జ్ఞానస్వరూపం, వేదన అంటే తెలుసుకోవడం. రైట్, సహసన్ వేదన రూపశ్చ ఇది, వేదన రూపము జ్ఞానస్వరూపము. జ్ఞానస్వరూపంగా తెలుసుకుంటున్నాడు ఎందుకంటే వాగాది అభివ్యాహరణాది ఇదం ఇది వేద. అయం వాగాది అభివ్యాహరణాది ఇదం ఇది యహ వేద సహసన్ వేదన రూప. ఎవరైతే ఈ విధంగా వాగాది వ్యాపారాలన్నింటినీ ఇదం అని తెలుసుకుంటున్నాడో ఆ తెలుసుకునేటువంటి తత్వం ఒకటి ఉంది అని తెలుస్తూ ఉంది కదా. ఇప్పుడు మన లోకంలో ఆ చైతన్యము భగవద్గీతలో కూడా క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత అని చెప్తున్నప్పుడు సర్వక్షేత్రాలలో సకల ఉపాధులలో క్షేత్రజ్ఞుడిగా నేనున్నాను, క్షేత్రజ్ఞుడి రూపంలో నేనున్నాను. అంటే క్షేత్రజ్ఞుడు అంటే క్షేత్రం జానాతీతి క్షేత్రజ్ఞ అని కదా, క్షేత్రాన్ని తెలుసుకునేటువంటి వాడు. క్షేత్రం అంటే శరీరమే, క్షేత్రం అంటే శరీరము, సంసారము, వ్యష్టి సమష్టి అవస్థలు రెండు రకాలుగా చెప్పుకోవచ్చు అక్కడ కూడా. రైట్, సమష్టి అవస్థలో కూడా సమష్టి శరీరము, వ్యష్టి అవస్థలో వ్యష్టి శరీరం, ఆ తర్వాత శరీరానికి సంబంధించినటువంటి ఆ విషయాలు ఇవన్నీ కూడా. రైట్, ఇదం క్షేత్రం. సో ఈ క్షేత్రాన్ని తెలుసుకునేటువంటి ఒక చేతనతత్వం ఇక్కడ ఉంది అని మనకు తెలుస్తూ ఉంది కదా. ఘటం, కుండ కనిపిస్తూ ఉంది, ఆ కుండ కనిపించడమే కాకుండా కుండ యొక్క జ్ఞానము కలిగి ఉన్నాను అనే భావన ఉంది కదా. అహం ఘటం జానామి అనే వాక్యాన్ని రీఅరేంజ్ చేస్తే ఘట జ్ఞానవాన్ అహం, ఘట జ్ఞానము కలిగి ఉన్నవాడను నేను, ఘటాన్ని తెలుసుకుంటున్నాను, ఘట జ్ఞానము కలిగి ఉన్నాను. అంటే నా దగ్గర ఉన్న వస్తువు ఘట జ్ఞానం, వస్తువు మనకు తెలిసిందే మన దగ్గర ఉన్న వస్తువు అని చెప్పుకుంటాం కదా. కాబట్టి ఘట జ్ఞానం కూడా నాకు తెలుస్తూ ఉంది, ఘటం తెలుస్తూ ఉంది, కేవలం ఘటమే కాదు ఘట జ్ఞానం కూడా తెలుస్తూ ఉంది. అంటే ఘట జ్ఞానం కూడా విషయం అవుతా ఉంది అని. ఆ విధంగా ఘటము, ఘట జ్ఞానము వీటన్నిటినీ తెలుసుకునేటువంటి ఆ తత్వము తెలివి రూపమే అయి ఉండాలి కదా. ఎరుక, తెలివి ఆ రూపమే అయి ఉండాలి, జ్ఞానస్వరూపమే అయి ఉండాలి అని. వేదన రూపశ్చ సహసన్ వేదన రూపశ్చ, ఒక చైతన్యం ఇక్కడ ఉంది, కేవలం ఈ జగత్తంతా కూడా జడం కాదు, చేతనతత్వం ఉంది అని అక్కడి నుంచి బిగినింగ్ విచారం కదా. చేతనతత్వం ఒకటి ఉంది ఇక్కడ, అన్నిటినీ తెలుసుకుంటున్నటువంటి చేతన స్వరూపము, అన్నిటినీ తెలుసుకుంటున్నటువంటిది ఉంది అని. సహ సన్ అంటున్నప్పుడు సత్ రూపంగా
పరమాత్మ సత్స్వరూపము అని తెలుస్తా ఉంది. అదేవిధంగా వేదన రూప అన్నప్పుడు చిత్ స్వరూపం అని, సచ్చిత్ స్వరూపము, సచ్చిత్ స్వరూపం అని తెలుస్తా ఉంది. చైతి అధిగంతవ్య అహం శ్యాం, అహం అధిగంతవ్య శ్యాం, ఆ విధంగా నేను తెలియబడుతాను ప్రవేశించినట్లయితే. ప్రవేశించనట్లయితే ఈ విధంగా ఈ కార్యకరణ సంఘాతాన్ని గనక ప్రవేశించనట్లయితే ఎవరి చేత కూడా తెలియబడను. ముందు సృష్టి నడవదు అన్నది ఒకటి ఎలాగూ ఉంది. దాన్ని పక్కన పెట్టి కొంచెం ముందుకు అభ్యుపగమవాదం అని చెప్పుకుంటాం కదా. అభ్యుపగమవాదం అన్నప్పుడు దోషం ఉన్నప్పటికీ కూడా ఆ దోషాన్ని కొద్దిగా పక్కన పెట్టి ఇంకొంచెం విచారం చేస్తూ ఇంకా దోషాలు ఉన్నాయని చూపించడం. పూర్వపక్షాన్ని తిరస్కరించదగినటువంటిదే అయినా కూడా పూర్వపక్షాన్ని కొంతవరకు గ్రహించి దాన్ని మళ్ళీ విచారించడం. ఎందుకని విచారిస్తున్నాము? దాన్ని స్వీకరించినట్లుగా విచారిస్తున్నాం. విచారించడానికి స్వీకరించడం, కన్సిడర్ చేసి ఆ పాయింట్ని దాన్ని మళ్ళీ విచారించి అందులో దోషాలను చూడడం, అది అభ్యుపగమవాదం అని. అదేవిధంగా ఇక్కడ కూడా పరమాత్మ ప్రవేశించకుండా సృష్టి నడవడమే ఉండదు. అయినా కూడా ఇంకా దోషాలు చెప్పడానికి ఈ విధంగా ఎవరు కూడా పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోలేరు, మోక్షాన్ని పొందలేరు. రైట్? సంసార నాశనం కానీ మోక్ష ప్రాప్తి కానీ లేకుండా పోతాయి అని ఆయన మట్టి ప్రవేశించారు. అహం శ్యాం యదర్థం ఇదం సంహతానాం వాగాదీనాం అభివ్యాహృతాది యథా సంబకుడ్యాదీనాం ప్రాసాదాది సంహతానాం స్వ అవయవై అసంహత పరార్థత్వం తద్వదితి. అదేవిధంగా దృష్టాంతం యదర్థం ఇదం సంహతానాం వాగాదీనాం అభివ్యాహృతాది. ఈ వాగాది ఇంద్రియాలు వాటి యొక్క అభివ్యాహృతాది వ్యాపారాలు, వాగాది ఇంద్రియాల యొక్క విలక్షణ వ్యాపారాలన్నీ ఉన్నాయి. ఈ విలక్షణ వ్యాపారాలన్నీ కూడా ఎవరి గురించైతే ఉన్నాయో, యదర్థం ఇదం సంహతానాం సంఘాత స్వరూపం. సంహతానం అంటే సంహతమైనటువంటి ఈ విషయాలు ఏంటివి? ఈ ఇంద్రియాలు, అదేవిధంగా స్థూల శరీరము, ప్రాణము, ఇవన్నీ కూడా రైట్. కార్యకరణ సంఘాతం అంతా ఎవరి గురించి అయితే ఉందో యదర్థం ఇదం సంహతానాం. అదేవిధంగా వాటి యొక్క వ్యాపారాలు కూడా, క్రియలు కూడా, వాగాది క్రియలు కూడా, అభివ్యాహృతాది క్రియలు, వాగాది ఇంద్రియాల యొక్క అభివ్యాహృతాది క్రియలు కూడా ఎవరిని ఉద్దేశించి అయితే ఉన్నాయో ఆ స్వరూపాన్ని నేను ప్రవేశించి ఆ స్వరూపాన్ని నేను ఈ సృష్టిలో, ఈ ఉపాధులలో, ఈ శరీరాలలో, ఈ లోకాలలో ప్రవేశించి ఈ విధంగా ప్రయోజనాన్ని కలిగిస్తాను అని ఆయన సంకల్పం. అందులో దృష్టాంతం యదర్థం ఇదం సంహతానాం వాగాదీనాం అభివ్యాహృతాది అని చెప్పిన తర్వాత యథా దృష్టాంతం యథా స్తంభకుడ్యాదీనాం ప్రాసాదాది సంహతానాం స్వావయవై అసంహత పరార్థత్వం. స్తంభకుడ్యాదీనాం, ఈ స్తంభాలు, మనం కాలమ్స్, బీమ్స్ అని చెప్పుకుంటాం కదా. ఈ స్తంభాలు, కుడ్య అంటే ఈ గోడలు, కిటికీలు, ఈ తలుపులు, పైన రూఫ్, ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి? రైట్? ఇవన్నీ కలిపి కదా ప్రాసాదం అవుతా ఉంది. ప్రాసాదాది సంహతానాం, ఈ ప్రాసాదాది సంహత తత్వాలు ఏవైతే ఇవన్నీ ఉన్నాయో ఇవన్నీ కూడా స్వావయవై అసంహత పరార్థత్వం. అవయవై తమ అవయవాల చేత సంఘాతము కానటువంటి ఇంకొక పదార్థం, ఇంకొక తత్వాన్ని గురించే ఉంటారు. ఇల్లు ఈ విధంగా ఇటుకలు, మట్టి, సున్నము వీటన్నిటితో కలిపి చేసినటువంటి ఆ ఇల్లు ఎవరి గురించి? అందులో ఉండేటువంటి ఇటుకల గురించో, లేకుంటే తలుపుల గురించో, కిటికీల గురించో కాదు. అందులో ఉండేటువంటి ఒక వ్యక్తి గురించి ఇల్లు ఏర్పడతా ఉంది. ఈ ఇల్లు చేయబడింది ఎవరి ద్వారానో ఏదో ఒక చేతనతత్వము అందులో ఉండి సుఖిస్తుంది అని కదా, భోగాన్ని పొందుతుంది అనే ఉద్దేశంతోనే కదా ఇల్లు కట్టబడతా ఉండేది. అదేవిధంగా కుర్చీలు కానీ, బల్లలు కానీ, ఇవన్నీ కూడా ఈ ప్రాసాదాది ఆధిపతం చేత, ప్రాసాదం అంటే ఒక బంగళా, ఆధిపతం చేత ఈ వస్తువులన్నీ ఏవైతే తయారు చేస్తున్నారో ఇవన్నీ కూడా సంహత తత్వాలు. ఈ సంహత తత్వాలన్నీ కూడా
అసంహత తత్వం ఏదైతే పరతత్వం ఏదైతే ఉందో ఉత్కృష్టము అసంహతమైనటువంటిది జడం కానటువంటి చేతనమైనటువంటిది దాని గురించే ఉంటున్నాయి. తద్వత్ అదేవిధంగా ఈ సృష్టి కూడా ఈ జడ సృష్టి అంతా కూడా ఒకానొక చేతన తత్వాన్ని ఉద్దేశించే ఉంది. యదర్థం ఇదం సంహతానాం ఇది ఆ ముందు వాక్యంతో అన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. ముందు వాక్యంలో ముందు పేరాలో ఏమొచ్చింది? ఈ విధంగా ప్రవేశిస్తే తెలియబడతాను, ప్రవేశించకపోతే తెలియబడను. ఎవరు ప్రవేశించేది? ఎవరు ప్రవేశిస్తే తెలియబడుతున్నారు? ఎవరి గురించి అయితే ఈ సంహత తత్వం అంతా ఏర్పాటు చేయబడిందో, సృష్టించబడిందో. యదర్థం ఇదం సంహతానాం వాగాదీనాం అభివ్యాహృతాది తదహం అధిగంతవ్య శ్యాం అని చెప్పేసి ఆ అధిగంతవ్య శ్యాం అని ముందు వాక్యంలో వచ్చింది కదా. అధిగంతవ్య శ్యాం అధిగంతవ్య అహం శ్యాం, నేను ఆ విధంగా తెలియబడతాను. అహం కహ, ఎవరిని నేను? యదర్థం ఇదం సంహతానాం వాగాదీనాం అభివ్యాహృతాది, అక్కడ వరకు రైట్. సో ఎవరిని ఉద్దేశించి ఈ సృష్టి అంతా జరిగిందో ఆ నేను ఈ విధంగా తెలియబడతాను. ఆ విధంగా ఈ నేను తెలియబడడం వల్ల ప్రయోజనం ఏముంది? ప్రయోజనం మోక్షం, సంసార నివృత్తం అవుతుంది ఆ జీవుడికి. ఈ జీవుడి యొక్క సంసారం అనాది కాలంగా కలుగుతూనే ఉంది. ఆ అనాది కాలంగా ఉంటున్నటువంటి ఆ జీవుడు ఈ విధంగా పరమాత్మ ఇందులో ఈ రూపంలో ఇక్కడ ఉండడం చేత, ఈ శరీరంలోనే, ఈ బుద్ధి గుహలోనే సకల బుద్ధి ప్రత్యయ సాక్షిగా ఉండడం చేత ఒకానొక సమయంలో, అనుకూల సమయంలో తెలుసుకోగలుగుతున్నాడు. వాడి బుద్ధిలో సత్వగుణ ఆధిక్యత కలిగి ఉన్నప్పుడు రైట్, అనేక జన్మల యొక్క పుణ్యఫలం చేత ఆ విధంగా శాస్త్ర మార్గము ప్రకాశితమైనప్పుడు, శాస్త్ర విషయం వాడికి స్పష్టంగా అపరోక్షంగా తెలుస్తున్నప్పుడు ఆ విధంగా వాడు మోక్షాన్ని పొందుతున్నాడు. అందుకని ఎవరిని ఉద్దేశించి ఈ జగత్తంతా ఏర్పడుతుందో, ఎవరి ద్వారా ఈ జగత్తంతా నడుస్తుందో అటువంటి నేను తెలియబడతాను అని ముందు వాక్యంతో అన్వయం. ఇక యథ అనేది దీనికి దృష్టాంతం. యథ అంటే యదర్థం సంఘాతం భవతి, ఎవడి గురించి సంఘాతం ఏర్పడిందో అని చెప్పే దాంట్లో దృష్టాంతం. స్తంభకుడ్యాదుల ద్వారా ఈ ప్రాసాదం ఏదైతే ఏర్పడుతా ఉందో అదంతా కూడా ఆ ప్రాసాదంలో ఉండేటువంటి ఒకానొక వ్యక్తి గురించి అని. రైట్, ఆ విధంగానే ఈ వాగాది ఇంద్రియాలన్నీ కూడా, వాటి వ్యాపారాలన్నీ కూడా పరమాత్మ గురించే, చేతనతత్వం గురించే. రైట్, ఈ విషయము సాంఖ్య సిద్ధాంతంలో కూడా స్పష్టంగా వస్తుంది. పురుషుడు ప్రకృతి, ఈ రెండు అంశాలను వాళ్ళు సుదీర్ఘంగా చర్చించి, పురుషుడు ప్రకృతి సృష్టి అంతా కూడా ప్రకృతి చేస్తూ ఉంది. కానీ పురుషుడిని ఉద్దేశించి పురుషుడు సంప్రదానం అక్కడ కూడా పురుషుడు అందుకనే వాళ్ళు కర్తృత్వ భోక్తృత్వాన్ని రెండుగా విభజించి కర్తృత్వం ప్రధానంలో పెట్టారు, భోక్తృత్వాన్ని పురుషుడు భోక్త. ఎందుకని ఇక్కడ కూడా మనం పురుషుడిని భోక్తగా చూస్తున్నాం కదా, ఎవరిని ఉద్దేశించి సృష్టి జరిగిందో అని చూస్తున్నాం కదా. అయితే భోక్తృత్వం పురుషుడి యందు మనం కల్పితంగానే చెప్తాం, కల్పిత భోక్తృత్వమే. పారమార్థిక వాస్తవ యథార్థ భోక్తృత్వం చెప్పడం లేదు ఇక్కడ, కల్పిత భోక్తృత్వం ఆపాదించబడింది అజ్ఞానం చేతనే. సంసారము, ఈ సృష్టి అంతా ఏ విధంగా అజ్ఞాన కార్యము, అదేవిధంగా పరమాత్మ యందు భోక్తృత్వం కూడా అజ్ఞాన కార్యం. భోక్తృత్వాన్ని కలిగి ఉండడం అదే జీవభావం. రైట్, ఆ భోక్తృత్వాన్ని కలిగి ఉన్నటువంటి ఆ చైతన్యం ప్రవేశించకపోతే ఆ జీవుడు తన స్వరూపాన్ని ఎలా తెలుసుకుంటాడు? ఆ తెలుసుకోవడం ఎలా ఏ విధంగా ఏ రూపంగా తెలుసుకుంటున్నాడు? అభోక్తగా తెలుసుకుంటాడు. భోక్తగా ప్రవేశించాలి పరమాత్మ, కానీ ఆ భోక్త జీవుడు తన స్వరూపాన్ని అభోక్తగా తెలుసుకుంటాడు. భోక్తృ ధర్మరహితంగా తెలుసుకుంటాడు. రైట్, తెలుసుకోవడానికి అక్కడ ఉండాలి కాబట్టి ఆ ప్రవేశం అని చెప్పేసి. రైట్, అందుకనే ఇక్కడ కూడా ప్రవేశ శృతుల యొక్క చర్చ మళ్ళీ తర్వాత వస్తూ ఉంది. ఈ అధ్యాయం అయిన తర్వాత ప్రవేశ శృతుల యొక్క చర్చ కలుగుతూ ఉంది. మన తైత్రేయంలో కూడా ప్రవేశ శృతుల యొక్క చర్చ సుదీర్ఘంగా చూస్తాం. అక్కడ కూడా ప్రవేశం అంటున్నప్పుడు ప్రవేశించే వస్తువుకు విలక్షణంగా వేరుగా ఉండి ఆ వస్తువులో ప్రవేశించడము అనే అర్థం చెప్పుకోవటం లేదు మనం ఇక్కడ. రైట్, ఆ ఇల్లు నిర్మించినటువంటి వ్యక్తి నిర్మించిన తర్వాత ఆ గృహం ద్వారా ఆ ముఖ్య ద్వారం ద్వారా ఏ విధంగా ప్రవేశిస్తాడో ఆ విధంగా ప్రవేశం చెప్పుకోం కదా మనం.
బయట ఉన్న వ్యక్తి లోపలికి వెళ్ళినట్లు ప్రవేశం కాదు, సృష్టికి బయట ఉన్న పరమాత్మ సృష్టిలో ప్రవేశించాడు ఈ విధంగా అని ఆ విధంగా ఇక్కడ ఒక ఆ విధంగా చెప్తున్నారు ఇక్కడ. ఇప్పుడు తర్వాత ప్రవేశం కూడా చెప్తారు ఇక్కడ నుంచి, ఇప్పటి నుంచి పైన ఈ బ్రహ్మరంధ్రం నుంచి శరీరంలో ప్రవేశించాడు అని, రైట్. ఆ విధంగా చెప్తున్నప్పటికీ కూడా తాత్పర్యము ప్రవేశించడం అంటే లేని చోటికి ఈ ఈ అంతకుముందు లేని స్థలంలోకి ప్రవేశిస్తున్నాడు అనే విధంగా కాకుండా, ఘటంలో ఆకాశం ఏ విధంగా అయితే ప్రవేశించి ఘటాకాశం అవుతుందో ఆ విధంగా ఘటాకాశం ఘటంలో ప్రవేశించింది. ఎలా ప్రవేశించింది? ఘటం ఉత్పన్నమవుతున్నప్పుడు అందులో ఆకాశం లేదు, అందులో ఆకాశం చేరింది అని కాదు కదా. ఆకాశంలోనే ఘటం ఉత్పన్నమవుతుంది. కేవలం ఉపాధితో తాదాత్మ్యంతో మనము దాన్ని ఘటాకాశం అని పిలుస్తున్నాం. ఘటాకాశం అనేది అదొక కాన్సెప్ట్, బౌద్ధిక విషయమే. కానీ బయట ఘటాకాశం అనేటువంటి ఒక విలక్షణ వస్తువు, మహాకాశం కంటే వేరుగా ఘటాకాశం అనేటువంటి విలక్షణ వస్తువు ఏం లేదు అక్కడ. అదేవిధంగా ఇక్కడ కూడా ప్రవేశము ఆ విధంగా తాదాత్మ్యాన్ని పొందడమే ప్రవేశం. అయితే అక్కడ ఉపలబ్ధి, పరమాత్మ యొక్క ఉపలబ్ధి బుద్ధి గుహలోనే అని చెప్పడానికి ప్రవేశం చెప్పబడతా ఉంది కదా. సో బుద్ధి గుహలో ఏ పరమాత్మనైతే తెలుసుకుంటున్నావో ఆ పరమాత్మ స్వరూపం బుద్ధి గుహలో ఉంది కాబట్టి బుద్ధి గుహలో ప్రవేశించింది అని చెప్పడం. ఏ వస్తువు ఎక్కడ మనం చూస్తామో అది అక్కడికి ప్రవేశించింది చెప్పుకుంటాం. ఆ విధంగానే ఇక్కడ ప్రవేశించింది. ఏ వ్యక్తిని మనం ఏ ఇంట్లో అయితే చూస్తున్నామో ఆ ఇంట్లో వాడు ప్రవేశించాడు అని చెప్పుకుంటాం కదా. సో ఆ విధంగా పరమాత్మ ఇక్కడ బుద్ధి గుహలో తెలుస్తున్నాడు కాబట్టి, ఉపలబ్ధి స్థానం బుద్ధి గుహ కాబట్టి అందులో ప్రవేశించాడు అని చెప్పారు. ప్రవేశ శృతుల యొక్క అర్థం ఆ విధంగా చెప్పుకుంటాం కదా. ఇక్కడ అదే విధంగా ఏవం వీక్షిత్వా అతః కతరేణ ప్రపద్యై ఇది ఏవం వీక్షిత్వ, ఈ విధంగా ఆయన సంకల్పించి, అంటే ఈ విధంగా విచారించి, నేను ప్రవేశించకపోతే ఈ శరీరంలో ఈ సృష్టిలో ప్రవేశించకపోతే దీనికి మనుగడ ఎలా అని ఆ విధంగా సంకల్పించి, లేదా నేను ప్రవేశించకపోతే వీళ్ళు నన్ను ఎలా తెలుసుకుంటారు అని ఆ విధంగా సంకల్పించి, ఇప్పుడు కతరేణ ప్రపద్యై ఇది, ఏ మార్గం చేత, కతరేణ, ఈ తర ప్రత్యయము తమ ప్రత్యయం, కతర అంటున్నప్పుడు తర ప్రత్యయం చెప్పుకుంటున్నాం. తరప్ అంటున్నప్పుడు రెండు విషయాల్లో ఒకదాన్ని చెప్పడానికి తరప్ అని చెప్పుకుంటున్నాం. ఇక్కడ కతరైన అంటున్నప్పుడు రెండు మార్గాలు ఉన్నాయని, ఆ రెండు మార్గాల్లో ఏ మార్గం చేత, ఏ మార్గంలో నేను ఏ మార్గం ద్వారా నేను ప్రవేశిస్తాను, సృష్టిలో ప్రవేశించాలి, ఉపాధుల్లో ప్రవేశించాలి, రైట్. ఈ స్థూల శరీరంలో ప్రవేశించాలి, ఏ విధంగా ప్రవేశిస్తాను, ఏ ద్వారం ద్వారా ప్రవేశిస్తాను అని. ప్రపదం చ మూర్ధాచ అస సంఘాతస్య ప్రవేశ మార్గౌ, అస్య సంఘాతస్య, ఈ సంఘాతము, ఈ కార్యకరణ సంఘాతం ఏదైతే ఉందో, ఈ స్థూల శరీరము సూక్ష్మ శరీరము వీటి సమూహం ఏదైతే ఉందో ఇందులో రెండు మార్గాలు ఉన్నాయి. ప్రపదం మూర్ధ. ప్రపదం అంటున్నప్పుడు ఈ పదం అంటే ఇక్కడ పాదస్థానంలో పద ఆదేశం అవుతుంది, పాదపత్. సో ప్రపదం అంటున్నప్పుడు ఈ పాదము కాలి యొక్క చివరి స్థానం ఏదైతే ఉందో అది ఒక స్థానం, శరీరానికి ఆ చివర ఈ చివర. రెండవది మూర్ధ, శిరస్సు. ఆ శిరస్సులో పైన మాడు అంటున్నాం కదా, ఆ విధంగా ఈ ప్రపదం చ మూర్ధాచ, ఈ రెండు మార్గాలు ఉన్నాయి. తల ఒక మార్గము, కాళ్ళు ఇంకొక మార్గము అని. ప్రపదం చ మూర్ధాచ అస్య సంఘాతస్య ప్రవేశ మార్గౌ, దీనికి రెండు ప్రవేశ మార్గాలు ఉన్నాయి ఈ శరీరానికి. అనయోహో కతరేణ మార్గేణ ఇదం కార్యకరణ సంఘాత లక్షణం పురం ప్రపద్యేయ ఇది. ఈ రెండు మార్గాలు ఉన్నాయి. ఈ రెండు మార్గాల్లో ఏ మార్గం చేత నేను ప్రవేశించాలి, ఎక్కడైనా రెండు విషయాలు ఉన్నప్పుడు ఒకదాన్ని స్వీకరించాలన్నప్పుడు విచారం జరుగుతుంది. ఆ విధంగా కతరేణ మార్గేణ ఈ పురాన్ని, ఎటువంటి పురము? కార్యకరణ సంఘాత లక్షణం పురం, కార్యకరణ సంఘాతమే లక్షణంగా కలిగినటువంటి పురం. లక్షణము స్వరూపము. ఈ నగరం ఏంటి? ఈ కార్యకరణ సంఘాతమే. శరీరాన్నే నగరం అంటున్నాం. ఈ శరీరం కూడా ఏముంది? సంహతం అని చెప్పుకున్నాం. ఏం సంహతము? స్థూలము సూక్ష్మము రెండు ఉన్నాయి ఇక్కడ. స్థూల శరీరం ఉంది, సూక్ష్మ శరీరం ఉంది. ఈ రెండింటి యొక్క సమూహము, ఈ రెండింటికి ఒక సంబంధం కూడా ఉంది, రైట్. ఆ సూక్ష్మ శరీరం స్థూల శరీరంలో ఉన్నంత వరకే ప్రాణం ఉన్నట్లు కదా. సూక్ష్మ శరీరం స్థూల శరీరంలో ఉన్నంత వరకే జీవుడు ప్రాణంతో ఉన్నాడని. సూక్ష్మ శరీరం ఎప్పుడైతే స్థూల శరీరాన్ని విడిచి వెళ్తుందో అప్పుడు ఈ స్థూల శరీరము మృతం అని చెప్తున్నాం.
అందుకని సంఘాత మృత శరీరంలో కాకుండా జీవత్ శరీరంలో కార్యకరణ సంఘాత లక్షణం పురం కతరేణ మార్గేణ ప్రపద్యేయ ఇది అని ఆ విధంగా ఆయన విచారించారు. సైక్షత. ఇక్కడికి ఆ మంత్రం సంపూర్ణంగా మంత్రం యొక్క వ్యాఖ్య జరిగింది. సైక్షత కథంను ఇదం మద్రుతే స్యాత్ ఇది. సైక్షత కథంను ఇదం మద్రుతే స్యాత్. ఈ వాక్యానికి మనం ముందే వ్యాఖ్యానం చూసాం. ఈ శరీరం ఇదం ఇదం అంటే ఈ కార్యకరణ సంఘాతం సృష్టించబడినటువంటిది నేను లేకుండా ఎలా ఉండగలుగుతుంది? రైట్. దీని యొక్క సత్తాస్ఫూర్తులు నా నుంచే కదా, అటువంటి నేను లేకుండా దీని సత్తాస్ఫూర్తులు లేకుండా పోతుంది అని. ఆ తర్వాత సైక్షత కతరేన ప్రపద్య ఇది. మళ్ళీ రెండోసారి సైక్షత వస్తాం. సైక్షత కతరేన ప్రపద్య ఇది రెండో వాక్యం. దీన్ని ఇప్పుడు చూసాం. సైక్షత కతరేణ, కతరేణ అంటే కతరేణ మార్గేణ, ఏ మార్గం చేత. రెండు మార్గాలు ఉన్నాయి, ప్రపదం మూర్ధ. ఆ రెండింటిలో ఏ మార్గం చేత. మళ్ళీ మూడో వాక్యం కూడా ఉంది. సైక్షత ఇది వాచా అవివ్యాహృతం, ఇది ప్రాణేన అవిప్రాణితం, ఇది చక్షుషా దృష్టం, ఇది శ్రోత్రేణ శృతం, ఇది త్వచా స్పృష్టం, ఇది మనసా ధ్యాతం, యద్యపానేన అభ్యపానితం, ఇది శిష్ణేన విసృష్టం, అతకోహమితి. అతకోహమితి ఈక్షత అని ఈ మూడవ పంక్తి, మూడవ వాక్యం. ఈ వాక్యానికి ముందు వ్యాఖ్యానం చూసాం. సామాన్యంగా మంత్రాల యొక్క వ్యాఖ్యానం, ఆ మంత్రములో పదాలు కానీ వాక్యాలు కానీ ఏ క్రమంలో వస్తున్నాయో ఆ క్రమంలోనే వ్యాఖ్యానం జరుగుతుంది. భాష్యము వ్యాఖ్యానం అంటే భాష్యము. ఆ భాష్యము మంత్రంలో ఉండే వాక్యాల క్రమాన్ని అనుసరించే ఉంటుంది. అయితే ఇక్కడ సైక్షత కథంను ఇదం మద్రుతే స్యాత్ అని ఆ వాక్యాన్ని వ్యాఖ్యానించి, సైక్షత కతరేణ ప్రపద్య అనే రెండో వాక్యాన్ని వ్యాఖ్యానించకుండా మూడో వాక్యానికి వెళ్ళిపోయారు భాష్యకారుడు. సైక్షత ఇది వాచ అవివ్యాహృతం అని చెప్పేసి ఆ మూడో వాక్యాన్ని వ్యాఖ్యానించిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి రెండో వాక్యాన్ని వ్యాఖ్యానిస్తున్నారు. సైక్షత కతరేణ ప్రపద్య ఇది అని చెప్పేసి. ఈ విధంగా వ్యాఖ్యానిస్తున్నప్పుడు సామాన్యంగా పాఠక్రమం ఉల్లంఘించబడుతూ ఉంది. రైట్. పాఠక్రమం అంటే ఆ మంత్రం యొక్క పాఠం, మంత్రోచ్చారణలో ఏ క్రమం అయితే ఉందో ఆ క్రమాన్ని ఉల్లంఘించి వ్యాఖ్యానిస్తున్నారు కదా. సో పాఠక్రమం ఉల్లంఘించబడతాం. దీనికి మీమాంసకులు ఒక సమాధానం చెప్తారు. పాఠక్రమం అర్థక్రమం అని. పాఠక్రమం అర్థక్రమం రెండు క్రమాలు ఉన్నాయి. క్రమంలో రెండు రకాలు. పాఠక్రమం అంటే ఆ వేదంలో మంత్రంలో ఏ క్రమంలో అయితే వచ్చాయో అదే క్రమాన్ని పాఠక్రమం అని. అర్థక్రమం అంటున్నప్పుడు అర్థాన్ని అనుసరించి పాటించాల్సినటువంటి క్రమం. అంటే ఏ క్రమంలో వాక్యాలని చెప్పుకుంటే అర్థం మనకు స్పష్టంగా తెలుస్తుందో, అర్థం అన్వయం అవుతుందో అది అర్థక్రమం. రైట్. ఆ విధంగా పాఠక్రమం అర్థక్రమం ఈ రెండింటిలో పాఠక్రమాత్ అర్థక్రమం బలీయసి. పాఠక్రమం కంటే కూడా అర్థక్రమం బలవత్తరమైనది. ఎక్కడైనా పాఠక్రమం ద్వారా అర్థం పాఠక్రమం కంటే కూడా అర్థక్రమం వేరుగా ఉన్నప్పుడు సామాన్యంగా పాఠక్రమం అర్థక్రమం రెండు ఒకేలాగా ఉంటాయి. అలా కాకుండా పాఠక్రమం అర్థక్రమం రెండు వేరుగా ఉంటే పాఠక్రమం కంటే కూడా అర్థక్రమం ప్రబలం కాబట్టి వ్యాఖ్యానాలు అర్థక్రమాన్ని అనుసరించి ఉంటాయి. అందుకని ఇక్కడ సైక్షత కథంను ఇదం మద్రుతే స్యాదని ఆ వాక్యాన్ని వ్యాఖ్యానించి తర్వాత మూడో వాక్యానికి వెళ్ళారు. సైక్షత యది వాచ అభివ్యాహృతం అని చెప్పేసి అది ఎందుకు ప్రవేశించాలి, ప్రవేశించకపోతే ఏమి దోషం అని చెప్పడానికి. రైట్. నేను ప్రవేశించకపోతే ఎలా దీని మనుగడ అని ముందు మొదటి వాక్యం. ఆ మనుగడలో ఉండే సమస్య ఏంటో మూడో వాక్యం చూపించారు. ఆ తర్వాత ఈ విధంగా నిర్ధారణ అయిన తర్వాత ప్రవేశించాలి అని ఆ రెండు వాక్యాలతో నిర్ధారణ అయిన తర్వాత ప్రవేశించేందుకు విచారం. రైట్. ప్రవేశించడానికి యుక్తి చూపించిన తర్వాత ప్రవేశించేందుకు విచారం మధ్యలో ఉన్న వాక్యం చేత. మధ్యలో ఉన్న వాక్యంలో సైక్షత కతరేణ ప్రపద్య ఇతి అని. రైట్. ఆ విధంగా అర్థక్రమాన్ని పాటిస్తూ వ్యాఖ్యానం అని చెప్పడం. అది 11వ మంత్రం. ఇక 12వ మంత్రానికి అవతరణిక చూద్దాం. ఏవమీక్షిత్వా నతావత్ మద్వృత్యస్య ప్రాణస్య మమ సర్వార్థాధికృతస్య ప్రవేశ మార్గేణ ప్రపదాభ్యాం అధః ప్రపద్యే. నతావత్ ప్రపదాభ్యాం అధః ప్రపద్యే. ఈ విధంగా విచారించిన తర్వాత ప్రపదాభ్యాం రెండు మార్గాలని చెప్పుకున్నాము. ప్రపదం మూర్ధ అని. ప్రపదాభ్యాం ఇక్కడ ద్వివచనం వస్తుంది. రెండు కాళ్ళు కాబట్టి ప్రపదం అనుకుంటే ప్రపదాభ్యాం. ఈ పాద
కొనల నుండి ప్రవేశించడం న అది తగని స్థానం. ఎందుకని? మద్భృత్యస్య ప్రాణస్య అది నా భృత్యుడు సేవకుడైనటువంటి ప్రాణము ఈ జీవుడు, ఈ శరీరంలో ఏ జీవుడైతే ఉన్నాడో ఈ జీవుని యొక్క సకల కార్యాలను నిర్వర్తింపజేసేటువంటిది ప్రాణం. ప్రాణము పంచప్రాణాలు. అంటే ప్రాణం అంటున్నప్పుడు ప్రాణాపాన వ్యాన ఉదాన సమాన పంచాత్మక ప్రాణము, లేదా ప్రాణం అంటున్నప్పుడు ఈ ఉపలక్షణ ద్వారా సూక్ష్మ శరీరానికి సంకేతం. సంపూర్ణ సూక్ష్మ శరీరం ప్రాణం అని చెప్పొచ్చు, లేదా సూక్ష్మ. ప్రాణ శబ్దానికి ఇంద్రియ అర్థం కూడా ఉంది కదా. ఇంద్రియ అర్థం తీసుకుంటే ఏమవుతుంది? ఇంద్రియ అర్థం తీసుకున్నప్పుడు జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, మనస్సు అన్నీ వస్తున్నాయి. దాంతోపాటు పంచప్రాణాలు చెప్పుకుంటే అదే ఇంకా సూక్ష్మ శరీరము. కాబట్టి ప్రాణ శబ్దానికి సూక్ష్మ శరీర అర్థం కూడా చెప్పుకోవచ్చు. ఈ సూక్ష్మ శరీరం అంతా కూడా అందులో ఉండే జీవుడికి జీవుడి యొక్క భోగానికి అది ఉపకరణం కదా. భోగాయతనం భోగ సాధనం కదా సూక్ష్మ శరీరం. భోగాయతనం స్థూల శరీరము, భోగకరణం సూక్ష్మ శరీరం. అటువంటి భోగకరణం నా కరణము, నాకు వృత్తి సమానమైనటువంటి ఆ ప్రాణము అది ఈ ప్రపదాభ్యాం ఈ ప్రపద అనే మార్గం నుండి అది ప్రవేశిస్తుంది శరీరంలోకి. రైట్. మద్భృత్యస్య ప్రాణస్య మమ సర్వార్థాధికృతస్య ప్రవేశ మార్గేణ ప్రపదాభ్యాం అధః న ప్రపద్యే. ఆ విధంగా ఆ భృత్యుడి యొక్క మార్గం ఏదైతే ఉందో కాలి కొసల నుంచి ప్రవేశించడం, అది సర్వార్థాధికృతస్య మమ సర్వార్థాధికృతస్య ప్రాణస్య విశేషణం అది. మద్భృత్యస్య ప్రాణస్య మమ సర్వార్థాధికృతస్య నా సర్వప్రయోజనాలకు అధికారి అంటున్నప్పుడు అధికృత సర్వప్రయోజనాలను తీర్చేటువంటి ప్రాణం, దాని యొక్క ప్రవేశ మార్గం సర్వార్థాధికృతస్య ప్రాణస్య ప్రవేశ మార్గేణ, ఆ ప్రవేశ మార్గమైనటువంటి ప్రపదాభ్యాం న ప్రపద్యే, అహం న ప్రపద్యే, ఆ పాదస్థానం నుంచి ప్రవేశించను. కిం తర్హి, మళ్ళీ ఏం చేస్తారు? పారిశేష్యాత్ అస్య మూర్ధానం విదార్య ప్రపద్యే ఇది. అస్య మూర్ధానం విదార్య, అందుకని అస్య సంఘాతస్య, ఈ సంఘాతం యొక్క మూర్ధానం, ఈ మూర్ధ భాగాన్ని శిరస్సు, ఈ పై భాగాన్ని విదార్య దీని చీల్చి, ఈ బ్రహ్మరంధ్రము శిరస్సులో కపాలము ఊర్ధ్వ కపాల 2 కపాలాలు ఉన్నాయి, 2 భాగాలని. ఈ 2 భాగాలను ఎక్కడైతే జోడించబడ్డాయో, ఈ 2 భాగాలు ఎక్కడైతే జోడించబడ్డాయో అదే బ్రహ్మరంధ్రం అని. రైట్. సో ఆ విధంగా ఆ 2 కపాలాలు జోడించినటువంటి ఆ స్థలాన్ని విదార్య, దాన్ని చీల్చి ఆ బ్రహ్మరంధ్రం ద్వారా ప్రపద్యే, ఈ శరీరాన్ని ప్రవేశిస్తాను. ఇది లోకే ఇవ ఈక్షితకారీయ స్రష్టా ఈశ్వర. లోకే ఇవ లోకంలో ఏ విధంగా అయితే ఈ రాజమార్గము, రాజు ప్రవేశించేటువంటి మార్గం వేరుగా ఉంటుంది, ఆ విధంగా లోకే ఇవ ఈక్షితకారీయ స్రష్టా ఈశ్వర. ఈ విధంగా ఈక్షితకారి, ఈక్షిత కర్మను చేస్తున్నటువంటి, ఈక్షణ కర్మను చేస్తున్నటువంటి ఈక్షితకారి ఈశ్వర ఈ విధంగా విచారించి ఆ విధంగానే శరీరంలో ప్రవేశిస్తున్నాడు. లోకే ఇవ, లోకంలో కూడా ఇదే విధంగా జరుగుతుంటుంది. ఈశ్వర. ఇక్కడికి మంత్రం, ఇక 12వ మంత్రం చూద్దాము. స ఏతమేవ సీమానం విదార్య ఏతయా ద్వారా ప్రాపద్యతాం సైషా విధృతిర్నామద్వాస్తదేతన్నాందనం తస్య త్రయస్వప్నాః అయమావసతోయమావసథ ఇతి. స ఏతం అంటే ఈ సంఘాతాన్ని, ఏతం సీమానం విదార్య ఏవ, సీమానం ఆ సీమ, ఆ 2 కపాలాలు, కపాలము అంటే మనకు కుండం చెప్తున్నప్పుడు, ఘటం చెప్తున్నప్పుడు ఘటానికి 2 కపాలాలు ఉన్నాయి. అక్కడ ఊర్ధ్వ కపాలము అధో కపాలము అని చెప్పుకుంటాం.
ఊర్ధ్వకపాలం అధోకపాలం. పై భాగం పెద్ద పెద్ద కుండలు చేస్తున్నప్పుడు కింది భాగాన్ని వేరుగాను పై భాగాన్ని వేరుగా చేసి ఆ రెండింటిని జోడిస్తారు, మళ్ళీ జోడించి కుండం చేస్తున్నారు, రైట్. ఆ విధంగా ఆ కపాలాలు ఘటానికి కారణం అని చెప్పుకుంటారు అక్కడ, ఊర్ధ్వకపాలం అధోకపాలం అని. అదేవిధంగా ఈ శిరస్సు కూడా 2 కపాలాలు, ఇటుపక్క అటుపక్క అని 2 కపాలాలతో చేర్చబడింది అనేసి. ఈ 2 కపాలాలను జోడించడం ఏదైతే ఉందో, మధ్య భాగం ఏదైతే ఉందో, రైట్, ఆ మధ్య భాగం దాన్ని సీమ అని, సీమానం. ఈ శిరస్సు యొక్క మధ్య భాగం, పైన మాడు మీద ఉండే మధ్య భాగం, దాన్ని విదారి అంటే చీల్చి, ఏతయా ద్వారా ఆ ద్వారము గుండా ప్రాపద్యత ప్రవేశిస్తాను, ప్రవేశించను, ప్రాపద్యత, ఏతయా ద్వారా ప్రాపద్యత. ఆ ద్వారం ఏదైతే ఉందో సా ఏష విధృతిర్నామం. ఆ ద్వారానికి విధృతి అని పేరు. ఎందుకంటే విధారణం చేయబడి, విధారణం ద్వారా ఏర్పడ్డటువంటి ద్వారం కదా. నాసికారంధ్రాలు, చక్షురింద్రియ చక్షుర్గోళకాలు, ఈ శ్రోత్ర గోళకాలు, వీటిలో ఛిద్రము అంతటా ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది. కానీ ఈ ఈ బ్రహ్మరంధ్రం ఏదైతే ఉందో, ఈ విధంగా ఈ ఊర్ధ్వ శిరస్సులో ఉండే 2 కపాలాల యొక్క కలయిక ఆ భాగం ఏదైతే ఉందో దీనిలా కనిపించదు, మిగిలిన ద్వారాలా కనిపించదు అది. అందుకని అది ఆ విధంగా విడదీసి ఆయన ప్రవేశిస్తున్నాడు, ఆ విడదీయబడినటువంటి ద్వారం కాబట్టి దానికి పేరు విధృతి అని. సా ఏషా విధృతిర్నామ ద్వాహాం. ద్వాహ అంటే ద్వారము, ద్వాస్ వరకు వాక్యం. సైషా విధృతిర్నామ ద్వాస్ సకారము విసర్గ అవుతుంది, విసర్గనే సకారం అవుతుంది కదా. సో ఆ విధంగా ద్వాహ అని, ద్వాహ అంటే ద్వారం. సైషా విధృతిర్నామ తదేతన్నాందనం, తద్వారం, తదేతత్, ఈ ద్వారం ఏదైతే ఉందో దీన్నే నాందనం అని దానికి పేరు, ఇంకొక పేరు. విధృతి అని ఒక పేరు, ఎందుకంటే విధారణం చేయబడింది కాబట్టి, విధారణం ద్వారా ఆ ద్వారం తెలుస్తుంది కాబట్టి విధృతి అని దానికి పేరు. రెండవది నాందనం, పరమాత్మ ప్రవేశించాడు, పరమాత్మ ఆనంద స్వరూపం, ఆనంద స్వరూపమైనటువంటి ఆ పరమాత్మ ప్రవేశించాడు కాబట్టి ఇది నందనం, రైట్. నందనమే నాందనం అవుతుంది, ఆర్ష ప్రయోగం. నాందనం అని ఆ ద్వారానికి ఆనందాన్ని కలిగించేటువంటిది అని నాందనం. ఈ యోగులు ఈ బ్రహ్మరంధ్రం ద్వారానే మృత్యుకాలంలో ఈ బ్రహ్మరంధ్రం ద్వారా వాళ్ళు బ్రహ్మలోకాన్ని ప్రవేశిస్తున్నారని. సో బ్రహ్మలోకాన్ని ప్రవేశించడానికి జీవుడు ఈ హృదయ గుహలో నుంచి, హృదయంలో ఉంటున్నాడు కదా, ఈ హృదయంలో నుంచి ఆ జీవుడు బయటికి రావాలి. ఏ ద్వారం ద్వారా బయటికి వస్తాడు? బ్రహ్మలోకాన్ని చేరదలుచుకుంటున్నటువంటి ఆ ఉపాసకుడు, ఆ యోగి ఈ బ్రహ్మరంధ్రం ద్వారానే బ్రహ్మలోకాన్ని చేరుకుంటాడు. ఆ బ్రహ్మరంధ్రమే ఈ విధృతి నాందనం అని. ఆ విధంగా బ్రహ్మలోకానికి సైతం దారి తీసుకువెళ్ళేటువంటి ద్వారం కాబట్టి నందనం ఆనందాన్ని కలిగించేటువంటిది. తస్య త్రయ ఆవసతాహాం. తస్య ఆ విధంగా ప్రవేశించినటువంటి ఆ పరమాత్మ, జీవుడు ప్రవేశించిన తర్వాత జీవుడే కదా ఇక. తస్య ఆ జీవుడికి త్రయ ఆవసతాహ 3 ఆశ్రయాలు ఉన్నాయి. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థ అని 3 అవస్థలు ఉన్నాయి. త్రయ స్వప్నాహ, ఆ 3 స్వప్నాలే. స్వప్నం అంటే మిథ్య అని. స్వప్నంలో మనం ఏదైతే చూస్తున్నామో వాస్తవానికి అక్కడ ఆ వస్తువులు విషయాలేవి లేవు అని కదా, లేని వాటినే చూస్తున్నాం అక్కడ, అందుకని స్వప్నం అంటున్నాం, అంటే భ్రాంతి అని కదా. అదేవిధంగా జాగ్రత్త అవస్థలో కూడా వాస్తవంగా జాగ్రత్త అవస్థ కూడా స్వప్నతుల్యమే, స్వప్నమే. అన్యథాగ్రహణం అంటే లేని వస్తువును చూడడాన్ని, లేదా ఉన్న వస్తువుని ఇంకొక రకంగా చూడడాన్ని, ఉన్న వస్తువుని ఉన్న విధంగా కాకుండా ఇంకొక రకంగా చూడడం, రజ్జువుని రజ్జువుగా కాకుండా సర్పంగా చూడడం, శుక్తికను శుక్తికగా కాకుండా రజతంగా చూడడం, ఇది అన్యథాగ్రహణం. సో ఆ అన్యథాగ్రహణమే స్వప్నం అంతా అన్యథాగ్రహణమే, జాగ్రత్త కూడా అన్యథాగ్రహణమే. అందుకనే మాండుక్యంలో స్వప్నావస్థని జాగ్రత్త అవస్థని రెండింటినీ కూడా అన్యథాగ్రహణం అని సంబోధించేస్తారు అక్కడ. అగ్రహణం సుషుప్తి అని, అన్యథాగ్రహణం ఈ 2 అని. అన్యథాగ్రహణం అంటే భ్రాంతి అని. సో ఈ 3 కూడా స్వప్నాలే, 3 అవస్థలు కూడా మిథ్యాభ్రాంతి అని చెప్పడానికి త్రయస్వప్నాహ. ఆ తర్వాత అయమావసతో అయమావసత ఇది. అయమావసత ఇదే ఆ అవస్థ, ఈ జాగ్రత్త అవస్థ ఇదే. అయం అంటే దగ్గరగా చూపించడం, మనకందరికి అనుభవానికి ఉన్న విషయం కదా. అయమావసత రెండవది కూడా.
మూడవది కూడా అయం ఆవసత, మూడు ఆశ్రయాలే. మూడింటిలో పరమాత్మ తాదాత్మ్యాన్ని పొంది జీవుడిలాగా ఉంటున్నాడు. విశ్వ తైజస ప్రాజ్ఞ రూపంలో ఉంటున్నాడు అక్కడ. మూడు అవస్థలు. అదేవిధంగా ఇక్కడ మూడు అని చెప్తున్నప్పుడు జాగ్రత్త స్వప్న సుషుప్తులని కానీ, లేదా ఈ జన్మలను తీసుకొని కూడా, రైట్, తన శరీరంలో ఉండడం, తన శరీరంలో ఉండడం ఒక జన్మ. అదేవిధంగా తల్లి శరీరంలో ఉండడం, అక్కడ కూడా తాదాత్మ్యాన్ని పొందే ఉంటాడు. కాబట్టి అది ఒక అవస్థ. ఈ శరీరం ఒక అవస్థ. తల్లి శరీరంలో ఉండడం, గర్భంలో ఉండడం ఒక అవస్థ. తల్లి శరీరంలో ప్రవేశించేకి ముందు తండ్రి శరీరంలో వీర్య రూపంలో ఉంటున్నాడు, అది ఒక అవస్థ అని. అయమావసతో అయమావసతో అయమావసత. ఈ 12 మంత్రానికి భాష్యం తర్వాత క్లాస్లో మనం చూద్దాం. ఇక్కడ పెడదాం. ఓం